ఒకప్పుడు ఒక అడవిలో ఒక స్వార్థపూరితమైన ఉడత నివసించేది. ఇది కాయలను సేకరించడంలో చాలా నిపుణమైనది. సేకరించిన కాయలకు చాలా ఉత్సాహంతో కాపలాగా ఉండేది. ఇతర జంతువులు తమకు తగినంత ఆహారాన్ని కనుగొనడానికి కష్టపడుతుండగా స్వార్థపూరితమైన ఉడత దాని కాయలను దాచిపెట్టి నిల్వ చేసేది, కాని తన స్నేహితులతో ఒక్కదానిని కూడా పంచుకోవడానికి ఇష్టపడేది కాదు. ఇతర జంతువులు ఉడత యొక్క స్వార్థంతో విసుగు చెందాయి. కాని ఆ ఉడత వాళ్లని పట్టించుకోలేదు. తన స్నేహితుల కంటే తన అవసరాలే ముఖ్యమని నమ్మింది. శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ స్వార్థపూరితమైన ఉడత యొక్క కాయలు అతను ఊహించిన దానికంటే వేగంగా తగ్గిపోయాయి. తను వాటిని నిల్వ చేయడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ ఉడత తినడానికి ఏమీ లేకుండా పోయింది. ఇంతలో ఉడత స్నేహితులు భాగస్వామ్యం మరియు సహకారం ద్వారా వారి స్వంత ఆహార సరఫరాలను నిర్మించుకోగలిగారు. వాటి సమృద్ధిని చూసి ఉడత ఆకలిని మరింతగా పెంచింది మరియు తన స్వార్థపూరిత ప్రవర్తనకు పాశతపపడింది. అపరాధ భావన మరియు నిరాశతో స్వార్థపూరిత ఉడత తన గర్వాన్ని దిగమింగి మరియు అతని స్నేహితుల నుండి సహాయం కోరాలని నిర్ణయించుకుంది. ఆశ్చర్యకరంగా వారు తనని ముక్తకంఠంతో స్వాగతించారు మరియు సంకోచం లేకుండా తమ ఆహారాన్ని పంచుకున్నారు. ఆ రోజు ఆ ఉడత ఒక విలువైన పాఠాన్ని నేర్చుకుంది. నిజమైన ఆనందం ఆస్తులను కూడబెట్టుకోవడం నుండి కాదు, ఇతరులతో పంచుకోవడంలో ఉన్న ఆనందం నుండి వస్తుంది. అప్పటి నుండి ఇది అడవిలో అత్యంత ఉదారమైన ఉడతలలో ఒకటిగా మారింది.